రాంబాబు గారిని చూడటం జరిగిందండి. చాలా బాధాకరం. ఈ రకమైన దాడి బహుశా నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదండి. మాజీ మంత్రులు ఇళ్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. పండ బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు కాదు కాదు. దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఇళ్ల తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో తమరు ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. వేణు గారు మాట్లాడాల్సింది. మాట్లాడారంటే అంబటి రాంబాబు గారు ఏం చెప్తారు? చూసి వచ్చారు. నేను పెడతాను సార్. ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకుడు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారంటానికి ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్ ఒక ఉదాహరణ. ఇప్పుడే పెద్దలు గురువారి పద్మనాభం గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త పోకడిని తీసుకొచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముద్దాయిలు అవుతున్నారు. బాధించిన వాళ్ళు, ఎవరైతే బాధలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధితులు ముద్దాయిలు కావటం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి? దీని మీద ఆరాలు తీస్తున్నారంటున్నారు. పట్టపగలు అంబటి రాంబాబు గారు ఏం ప్రశ్నించారు? ఏదైతే మీరు కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారో అందులో వాస్తవం లేదని, అందులో జంతు కొవ్వు కలవలేదని, ఫిష్ ఆయిల్ కలవలేదని, పంది కొవ్వు కలవలేదని సిబిఐ తన షార్ట్షీట్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. దానికి మీరేం చేస్తున్నారు? కలిసిందన్నట్టుగా పోస్టర్లు వేయటువంటి ఏమిటండి సంస్కృతి? మీరు పాలన చేస్తున్నారు కదా, పాలనా అధికారం మీ దగ్గర ఉంటే ఈ సంస్కృతి తీసుకురావడం, దాన్ని ప్రశ్నించినందుకు మీ వాళ్ళ చేత దాడి చేయిస్తారా? ఆయనకి అంబటి రాంబాబు గారి పైన ఒక మహిళా మణి చేసినటువంటి వ్యాఖ్యలు మీకు వినపడలేదా? వారు రాంబాబు గారిపై దాడికి యత్నించిన విధానం మీకు కనపడలేదా? కనపడక వినపడక నటిస్తూ ఆయన ఇంటిపైకి దాడికి పురుకొల్పి 5 గంటల సేపు, అంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది, నిస్తేజమైపోయింది. అధికారానికి వత్తాసు పలకడం తప్ప వారు వేసుకున్నటువంటి యూనిఫారం, అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖాకీ యూనిఫారం చూస్తే రక్షణ ఉంటుందనేటువంటి ప్రజల ఆలోచనలకు భిన్నంగా ఖాకీ యూనిఫారం వేసుకున్న వారి ఎదుట రాంబాబు గారి ఇంట్లో చేసినటువంటి అరాచకమైన, అప్రజాస్వామికమైన విధానం ఏదైతే ఆ దాడి ఉందో, మహిళలు ఉన్నారు, వారి సతీమణి
ఏజ్డ్ కుమార్తెలు ఉన్నారు, మనవలు ఉన్నారు, మహిళలు ఇంట్లో ఉన్నారని చూడకుండా వారు చేసినటువంటి విధానం ఏదైతే ఇవాళ ప్రజలు గమనించారు. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మిన, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, ఈ ప్రజాస్వామ్యం నాకు హక్కులు ఇచ్చింది, ఆ హక్కుల్ని రక్షించడానికే నేను ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాను అనుకున్న వారిని కూడా అడుగుతున్నాను, అధికారం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు, వాళ్ళని రక్షించుకోవడానికి అనేటువంటి విధంగా మొన్న జరిగినటువంటి ఘటన జరిగింది. ఇవాళ అంబటి రాంబాబు గారిని మీరు జైల్లో పెట్టొచ్చు. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను నిందితుడు అవుతున్నాడు అంటే ఆయన ఎక్యూజ్డ్ అవుతున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంది? పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయిందనటానికి, పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయింది అని అంటానికి ఇంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా? బాధితుడు ఆయన, ఇల్లు తగలబడ్డది ఆయనదా, దాడి చేసింది ఆయన మీద, ఆయనేమో ముద్దాయి అవుతాడా? సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. కానీ రాంబాబు గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పాడు, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాం, కానీ ఈ పాలకుడు తీసుకున్న నిర్ణయం సభ్య సమాజానికి తెలియాలి, ఈ ప్రపంచానికి తెలియాలి. ఈ పాలకుడు చెప్పిన మాట ఏమిటి, చేస్తున్నది ఏమిటి? అధికారం ఉంటే తన కోసమా ప్రజల కోసమా ఆలోచన చేయకుండా చేస్తున్న విధానాల మీద ఆయన చాలా ధైర్యంగా చెప్పాడు అంబటి రాంబాబు గారు. ఆయన చాలా విజ్ఞతతో మాట్లాడాడు. నా నోటి వెంట అనుకోని పదవి వచ్చింది, దానికి నేను చింతిస్తున్నానన్నాడు. దానికి మీకు ఎక్కడా లేదు. దానిని ఏదో పెద్ద ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఒక్కసారి రాంబాబు అన్న మాటకి 1,00,000 సార్లు మీ వాళ్ళన్న మాటల్ని ఒక్కసారి తెచ్చి చూసుకోండి. మీరు ఆ సీట్లో కూర్చున్నది ప్రజల యొక్క హక్కుల రక్షణ కోసం ఉన్నారు. ప్రజలకి ప్రజాస్వామ్యం కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని కేవలం మీకైతే వేరుగా, ప్రతిపక్షానికి వేరుగా చూడమని ఎక్కడా చట్టంలో లేదు. అది చేస్తున్నటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీరు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఇవాళ కూటమిగా ఏర్పడి ప్రభుత్వం అంటే ప్రజలు నమ్మకం, ఆ నమ్మకాన్ని ఇవాళ కూనీ చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం కూనీ అయిందని అంటానికి బాధితుడు నిందితుడు అవుతున్నాడంటే ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. ఎవరొక్కరు అడగండి. ఆయన ఆరోగ్యం బాగుంది, ఆయనకు కావాల్సిన మందులు కానీ, ఆయనకు కావాల్సినటువంటి వసతులు కానీ మేము కోర్టు ద్వారా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళు ఏదైతే హింసించాలని ఒక మాన్యువల్ తయారు చేశారో, ఈ జైలు మాన్యువల్ కూడా వెరైటీగా చేశారు, అది వాళ్ళు అమలు చేస్తున్నారు. ఆ విషయం కూడా చెప్పారు ఆయన. దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టులో వేసి దాని ద్వారా వచ్చినప్పుడు తీసుకోవడానికి వారు తీసుకున్నారు. మెడిసిన్స్ ఆయన తెచ్చుకున్న మెడిసిన్స్ ఉన్నాయి, ఇంకా మెడిసిన్స్ ఇవ్వాలి కదా. దానికోతే ఒక మాజీ మంత్రికి ఇవ్వాల్సినటువంటి ఏ ప్రోటోకాల్స్ ని వాళ్ళు ఫాలో కావటం లేదనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. రెండవది యాంటిసిపేటరీ బెయిల్. ఇప్పుడు ఒక కేసు పెడతానన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేయటం అంటే అసలు రిమాండ్ ఇట్ సెల్ఫ్ ఏంటి? ఇప్పుడు ఆయన వేసిన రిమాండే చట్టం పరిధి విరుద్ధంగా ఉన్నదనేటువంటి ఒక వాదన ఉంది. ఆయన ఏదైతే రిమాండ్ తీసుకున్నారు అంటే మాకు అధికారం ఉంది, మా ఇష్టానుసారంగా పనిచేస్తాం అన్నట్టుగా ఉంది. నేను ఏమంటున్నాను, మీరు యూ పీపుల్ ఆర్ ది జడ్జెస్ అండి. మీడియా వారు అడుగుతున్నాను నేను, మీడియా ద్వారా ప్రజలను అడుగుతున్నాను నేను. ఎవరైతే ఒక బాధితుడు ఉన్నాడో అతన్ని నిందితుడిని చేసేటువంటి ఈ సంస్కృతి ఏమిటండి? ఇది ప్రజాస్వామ్యం ఎక్కడైనా ఉందా? ఎక్కడుంది? నియంతలు పాలించేటువంటి దేశాల్లో ఉంటుంది. నియంతృత్వ పాలనకి ఇది ఒక నిదర్శనం అవుద్ది. దాని డౌట్ ఏముంది? నియంత పాలన నేనంటే నియంతృత్వ దేశాల్లో జరుగుతున్న విధానాలను ఇక్కడ తీసుకొచ్చారని చెప్తున్నాను. దానిలో మీడియా మీరే జడ్జి చేయాలి. నేనెందుకు ఆ జడ్జిమెంట్ మీరేమని అడుగుతుంటే నన్ను అడుగుతున్నారు మళ్ళీ మీరు? నేను అనుకుని చెప్పాను, ఆ జడ్జిమెంట్ మీరేవాల్సింది. అంటే ప్రజల తరఫున ఒక మీడియాగా మీ బాధ్యత కూడా ఉందని అంటున్నాను. అంబటి రాంబాబు గారి ఇంటి మీదనే దాడి జరుగుతా, మరి ఆయన ముద్ద అయ్యాడు. దాడి చేసిన వాళ్ళు ఎంతమంది ముద్దయ్యారు? ఖచ్చితంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి మాధవి గారు ఎవరైతే మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారో, అంటే వీళ్ళు శాసనసభకు వచ్చిన తర్వాత దాని విలువలు ఎక్కడ పాటించట్లేదు. ఆవిడెందుకు మాధవి గారు మాట్లాడిన మాటలు కానీ పెమ్మసారి గారు మాట్లాడి అది కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ ఒక
కేంద్ర మంత్రి మరి అగైన్ దాడి చేస్తానని చెప్తున్నారు. నేను రమేష్ గారి ఇంటి మీద దాడి గారు ఈ పెట్రోల్ బాంబులు వేయటం ఏంటండి? ఇది ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఈ రాష్ట్రాన్ని? చంద్రబాబు నాయుడు గారు మీకు అధికారం ఇచ్చారు, మీది కదా ఫెయిల్యూర్. శాంతి భద్రతల రక్షణ ఎవరిది? ముఖ్యమంత్రిది. ఇక్కడ శాంతి భద్రతలు లేవని తెలుస్తుంది కదా, తెలుస్తున్నప్పుడు దానికి ఫెయిల్యూర్ ఎవరిది? ముఖ్యమంత్రి కదా. నైతిక బాధ్యత వహించాల్సింది ఎవరు? నైతిక బాధ్యత అనేటువంటి పదం మీద ఆయనకు ఒక గౌరవం ఉంటే వహించాల్సింది ఎవరు? ఇవాళ రాష్ట్రంలో దాడి చేసి దాడికి గురైన వాళ్ళని ముద్దాయిలుగా చేసి ఆయన చలిగోగుతున్నాడని అంటే ఇది ప్రజాస్వామ్యంలో చాలా చాలా చీకటి రోజుగా సందర్భంగా మనం చేస్తూ ఈ విషయాన్ని ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో ప్రస్తావన చేయడానికి ఇవాళ పార్లమెంట్ మెంబర్లందరూ కూడా ప్లకార్డ్స్ ప్రదర్శించి జస్టిస్ కోరారు. ఈ రాష్ట్రంలో పాలన లేదు, శాంతి భద్రతలు లేవు, అధికారం ఉందనేటువంటి అహంకారంతో ప్రజల్ని ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయాన్ని చెప్పారు. పాలకులు కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు చూశారు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సినిమా చూపిస్తాం, మేము అణిచివేస్తాం. దేనికోసం? ప్రజాస్వామ్యంగా ప్రజల పక్షాన ప్రజల గొంతై అడిగే ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాన్ని అణిచివేయటం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అది కూడా ఒక ప్రశ్నగా ఉంది. అది చూసినాం. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శ చేసిన తర్వాత ఒక కార్యాచరణ చేస్తాం. రాష్ట్రంలో ప్రజాపక్షాన పోరాటం చేసేటువంటి ప్రతిపక్షం గొంతు నొక్కటానికి ప్రయత్నించొచ్చుగాక, కానీ జడిసి ఎవరు కూడా ప్రజాపక్షాన పనిచేయకుండా ఉంటారని అనుకోవడం వాళ్ళ భ్రమ. ప్రజాపక్షాన పనిచేయడంలో మీరు ఎంత గట్టిగా గొంతు నొక్కినా, ఎంత గట్టిగా హింసలు గురి చేసినా, ఎంత గట్టి కేసులు పెట్టినా పోరాటం చేస్తాం. వైసీపీ రెచ్చగొడుతుంది, ఆ ఉచ్చులో పడకూడదని చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని ఎట్లా చూడాలి? మీరు ప్రైమ్ 9 కదా, రెచ్చగొట్టింది ఎవరు? ఒకసారి డిబేట్ పెట్టండి. ఆయన అంటాడు, ఆయన చెప్పింది ఏది నిజం? ఇప్పుడు లడ్డూలో కొవ్వు ఉంది, జంతు కొవ్వు అని చెప్పారు ఆ రోజు. ఇవాళ ఒక సిబిఐ ఒక సిట్ రిపోర్ట్ లో ఏమిచ్చిందనంటే జంతు కొవ్వు అనేది లేదు, రూల్డ్ అవుట్. మరి పోస్టర్లు వేస్తున్నారేంటి? ఇంకా ఉందంటున్నారేంటి? ఇక్కడ ఆయన ఏమనుకుంటున్నాడంటే జగన్మోహన్, రెండోది కూడా చెప్తున్నాను, కలుషితం అన్నారు. ఏదైతే సింథటిక్ అనేటువంటి పదం టీడీపీ రెజ్యూమ్ నుంచి ఇప్పుడు దాకా అది జరిగితే తప్పు అయితే ఖచ్చితంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆయన అనిల్ కుమార్ సింఘాల్ గారి మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు? అంటే తప్పు జరిగిందని తీసుకున్నారు కదా. రెండోది చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదైతే పాలన సాగిస్తున్నారో ఆ పాలనలో అన్ని వేళ్లు ఆయన పక్కకే చూపిస్తున్నాయి. ఆయన ఒక వేలు చూపిస్తే అన్ని వేళ్లు ఆయన పక్కకే చూపిస్తున్నాయి. నేను అన్నదే నిజమని ఆయన భ్రమిస్తున్నాడు తప్ప నిజం కాదని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా ఇంకా ఎందుకు అతని గురించి మాట్లాడుకోవడం? నేను ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి సంస్కారాన్ని బట్టి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు ఆయన. అమ్మా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరి పేర్లు చేస్తారు. అంతమా ఓకేనా? ఇంకోటి ఏదో అడిగారు మీరు. అంటే కాదు, వైసీపీ రెచ్చగొడుతుంది, మీరు శాంతంగా ఉందని చెప్పాడు చంద్రబాబు, దాని మీద మీరు చెప్పలా కాదు. ఆ వీడియో ఎత్తి చూడమంటున్నాను. రెచ్చగొట్టింది ఎవరో? తెలుగుదేశం వాళ్ళు. రెచ్చిపోలేదు వైసీపీ వాళ్ళు. ఎవరు బూతులు తిట్టింది ఎవరో? తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు తిడుతుంది ఎవరో? తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు కూడా ఆకుండా తిడుతుంది ఎవరో? ఏంటంటే ఇది లడ్డూ విషయంలో అడ్డంగా దొరికిపోయాడు ఆయన. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే ఆయనకి ప్రాఫిట్, లాభం వస్తుంది. కానీ కలిలో వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన అంటారు. వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. అది కదా, స్వామివారి మీద నిందేశాడు. స్వామివారి ప్రసాదానికి కళంకం కల్పించారు. ఆ కళంకం కల్పించినటువంటి దాని మీద నిజాలు స్వామి కదా చెప్తున్నాడు. సిబిఐ సిట్ రూపంలో వచ్చి స్వామి నా ప్రసాదం ఎక్కడ, స్వామి నా ప్రసాదం ఎక్కడ కూడా కళంకితం కాలేదని చెప్పినప్పుడు తట్టుకోలేక ఈయన చేసేటువంటి ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో మనకు అర్థమవుతుంది కదా. స్వామివారి ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదనేది తెలిసిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి దీనికోసం డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ రకంగా మొన్న రాంబాబు గారిది కాపు సామాజిక వర్గం, మళ్ళీ దాని బ్యాలెన్స్ కోసం చంద్రబాబు నాయుడు తెలివితేటలు ఏంటంటే మళ్ళీ నిన్నొచ్చే జోగి రమేష్ గారిది బ్యాలెన్స్ కోసం. ఏమిటండి ఇది? చిన్నపిల్లలకు తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని.
అదే ఇప్పుడు వచ్చిన సిట్లో ఇది ఎప్పుడు 2018 నుంచి నడుస్తున్నటువంటి కథ. బోలే బాబా డైరీని తెచ్చింది ఎవరో ఆయన అంటున్నారు కాదు. వాస్తవాలు మీరు వెలికి తీయండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. ఏ రోజు బయటకు వచ్చింది, ఎప్పటి నుంచి జరుగుతుంది, జరిగిన దాంట్లో బాధ్యులు ఎవరు, బాధ్యులైన కదా ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారిని ఎందుకు మీరు తప్పించారు, ఇవన్నీ చూసినప్పుడైతే ఏదైతే సింథటిక్ నెయ్యి అనేటువంటిది ప్రారంభమైంది అప్పటి నుంచి టీడీపీ రెజ్యూమ్ నుంచి అని సిట్ ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చింది, ఇంగ్లీష్ పత్రికలో బ్రహ్మాండంగా ప్రింట్ అయింది. రెండోది ఇవాళ ఏదైతే ఆయన మాట్లాడినటువంటి ఒకటి అపచారం ఎక్కడ, జంతు కొవ్వు అనేది భక్తుడి యొక్క మనస్సుని కలచివేస్తుంది. సింథటిక్ లేకపోతే అడల్ట్రేషన్ అనేది ఈ దేశంలో ఒక పెద్ద ప్రాక్టీస్ గా ఉన్నది, దాని మీద చర్యలు తీసుకోవాలి. నేను దీని మీద ఏమంటాను, అందులో సుబ్బారెడ్డి గారు లేరు, కరుణాకర్ రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఎక్కడుంది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది మాట్లాడేటువంటి దాంట్లో? ఇక్కడ వారు ఒక్కటే అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కళంకం ఆపాదించేస్తే నాకు లాభం. కానీ ఆయన జగన్నాథుడి మీద కళంకం వేసేస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి మీద కళంకం వేసేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి ఒప్పుకోరు కదా, ఆయన యథార్థాలు తీసుకొస్తాడు స్వామివారు. కనుకే ఇవాళ అన్ని బయటకు వస్తున్నాయి. ఇవాళ ఆయన చేసినటువంటి అసత్య ప్రచారం అంతా కూడా నిజం, ఏదో ఆయన చేసిందంతా అసత్య ప్రచారం అని నిజాన్ని బయటికి తీసుకొచ్చి ఇవాళ భగవంతుడు చెప్పిస్తున్నటువంటి మాటలుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు అంటే మీరు ఇంకోటి చెప్పొచ్చు, ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం. అయితే మీరందరూ కూడా మీరంటే అవతరోళ్ళు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ అలా చేసి Please subscribe .news.